అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'బలవంతపు పెళ్లి'. తర్వాత నిజమైన ప్రేమ ఎపిసోడ్‌లోకొచ్చేసాం. ఇన్స్‌పెక్టర్ గారు రోహిత్ రూమ్‌లో దొరికిన ఒక ఫైల్‌ని చూస్తూ ఉంటాడు. అందులో ఆపరేషన్ మేఘన అని రాసి ఉంటుంది. అందులో ఒక పాత ఫైల్ ఉంటుంది. ఫైల్‌లో ఒక ఫోటో కూడా ఉంది. ఇప్పటి వరకు దాగి ఉన్న అసలు కథను బయటకు లాగబోతుంది ఆ ఫోటో, ఆ ఫైల్. ఫైల్ ఫోటో తీసుకొని ఇన్స్‌పెక్టర్ పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. అక్కడ రాత్రి ఇన్స్‌పెక్టర్ ఆ ఫైల్‌ను నెమ్మదిగా తిప్పుతాడు. అందులో ప్రతి పేజీ మీద ఆపరేషన్ మేఘన అని ఒక స్టాంపు రాసి ఉంటుంది. ఇన్స్‌పెక్టర్‌కి ఏమీ అర్థం కాదు. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలని ఇన్స్‌పెక్టర్ ఇది సాధారణ కేసులా కనిపించడం లేదు అని అతను మొదటి పేజీ తెరుస్తాడు. అతని కళ్ళలో షాక్. మేఘన చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఉన్న ఫోటో ఒకటి ఉంటుంది. దాని కింద ఇలా రాసి ఉంటుంది. మేఘన 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు అని రాసి ఉంటుంది ఆ ఫోటో కింద. అది చదివిన ఇన్స్‌పెక్టర్ షాక్‌కు గురవుతాడు. అంటే ఈ అమ్మాయే టార్గెట్ అయింది మొదటి నుంచేనా అంటుంటాడు ఇన్స్‌పెక్టర్. ఇంతలో హాస్పిటల్. అదే సమయంలో అర్జున్ మేఘన పక్కనే కూర్చొని ఉంటాడు. అతడు ఆమె చేతిని వదలడు. మేఘనాని చూస్తూ మేఘన పక్కనే ఉంటాడు. మేఘన నెమ్మదిగా మాట్లాడుతుంది అర్జున్‌తో. మేఘన ఇలా చెబుతుంది. నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది అంటుంది అర్జున్‌తో. చెప్పు ఏం గుర్తొస్తుంది అని అడుగుతాడు అర్జున్. చిన్నప్పుడు నన్ను ఎవరో దాచేశారు అని చెబుతుంది మేఘన. ఆ మాటలు విన్న అర్జున్ ఎవరు? ఎందుకు? నిన్నెందుకు దాచేశారు? అని అడుగుతాడు అర్జున్. ఆ మాటలకు మేఘన కళ్ళలో భయం. మేఘన ఇలా చెబుతుంది. ఎందుకు దాచారో నాకు తెలియదు. కానీ ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు అని చెబుతుంది మేఘన. ఆ మాటలు విన్న అర్జున్ షాక్ అవుతాడు. వాళ్ళు అక్కడ అలా ఉండగా పోలీస్ స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్ ఫైల్‌లోని మరొక పేజీ చూస్తాడు. అందులో ఒక పేరు మాత్రమే ఉంటుంది. సత్యమూర్తి గ్రూప్ అని ఒక పేరు ఉంటుంది. ఇన్స్‌పెక్టర్ సత్యమూర్తి గ్రూప్ అంటే ఇది పెద్ద బిజినెస్ సామ్రాజ్యం. కానీ ఇందులో క్రిమినల్ లింక్ ఉంది ఏంటి అని అతనికి ఏమీ అర్థం కాదు. అంతలో అతని ఫోన్ మోగుతుంది. కానిస్టేబుల్ ఒకతను ఇలా చెబుతాడు. సార్, రోహిత్ లొకేషన్ మనం వెతుకుతున్నాం కదా, అది దొరికింది సార్ అని చెబుతాడు. ఎక్కడ అని ఇన్స్‌పెక్టర్ అడగా, అడవిలోని ఒక పాత గోదాం ఉంది సార్ అక్కడ అని చెబుతాడు. అక్కడ రోహిత్ గాయాలతో బయటికి వస్తాడు. అతని చేతిలో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. అది కోపంగా తీస్తాడు. మేఘన సజీవంగా ఉంది అంటే ప్లాన్ ఫెయిల్ కాలేదు. అతను ల్యాప్టాప్‌లో ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు రోహిత్. ఇంతలో స్క్రీన్ పై రోహిత్ అసలు ఇప్పుడు ఆట మొదలైంది. అంటూ తనలో తాను మాట్లాడుకుంటాడు రోహిత్. ఇక్కడ హాస్పిటల్‌లో మేఘన నిద్రలో ఉండగా ఒక షాడో ఆమె గదిలోకి వస్తుంది. అది ఎవరో కాదు. ఒక నర్సు వేషంలో మేఘనను చంపడానికి ఒక హంతకుడు వస్తాడు. అతను నర్సు వేషం వేసుకొని ఒక ఇంజెక్షన్ సిద్ధం చేసుకొని తెస్తాడు. అర్జున్ హాస్పిటల్ రూమ్ బయట ఉన్నాడు. ఒక సెకను ఆలస్యమైతే ఇక అంతే. ఒకవైపు నిజం బయటపడుతుంది. మరొక వైపు మరణం దగ్గరికి వస్తుంది మేఘనకి. హంతకుడు ఇంజెక్షన్ మేఘన వేస్తాడా? డోరు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. అర్జున్ గట్టిగా అరుస్తాడు. అర్జున్ ఏయ్ ఆపు అని అరుస్తాడు. హంతకుడు వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ హంతకుడి చేతిలో ఇంజెక్షన్ ఉంటుంది. ఎవరు నువ్వు అని అడిగే సమయంలోపే హంతకుడు కంగారుగా అర్జున్ వైపు చూస్తూ ఉంటాడు. ఇలా అర్జున్ వైపు చూస్తూ ఉన్నప్పుడు హంతకుడు ఎవరు? అసలు నర్సు రూపంలో ఎందుకొచ్చాడు? అది ఇక్కడికెందుకొచ్చాడు? మేఘనాని ఇంజెక్షన్ వేయడానికి ఇతను ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ నెక్స్ట్ ఎపిసోడ్‌కి వచ్చేసాం. తర్వాత
బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ హంతకుడు ఎవరు? ఒక క్షణం అర్జున్ డోర్ తీసుకొని రూంలోకి ఆలస్యం అయ్యుంటుంటే ఖచ్చితంగా హంతకుడు ఇంజెక్షన్ వేసేవాడు మేఘనకి. హాస్పిటల్ రూంలో రాత్రి మేఘన నిద్రపోతూ ఉండగా ఒక హంతకుడు ఇంజెక్షన్ తీసుకొని నర్సు రూపంలో వస్తాడు. మేఘనకు ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా అర్జున్ ఒక్కసారిగా అతన్ని ఆపుతాడు. వెంటనే ఆ వ్యక్తి కళ్ళలో భయం కాదు, కూల్గా ఉన్న క్రూరత కనిపిస్తుంది. ఇంతలో అర్జున్ అతని దగ్గరికి వచ్చి వెంటనే అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య చిన్న ఫైట్ సీన్ ఉంటుంది. వెంటనే అర్జున్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతుంది. టేబుల్స్ కూలిపోతాయి. ఒకరినొకరు తూసుకుంటారు. మానిటర్ అలారం మోగుతుంది. ఇంతలో మేఘన నిద్రలో కదులుతూ ఉంటుంది. ఆ హంతకుడు ఎలాగైనా ఇంజెక్షన్ వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కుదరదు. కుదరని పక్షంలో హంతకుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒక బలమైన స్క్రూతో ఆ హంతకుడు అర్జున్ మీద దాడి చేస్తాడు. అలా దాడి చేసిన తర్వాత పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అర్జున్ వెంటనే అతని వెనుక పరిగెడతాడు. కారిడార్లో సైరన్లు గట్టిగట్టిగా మోగుతాయి. సెక్యూరిటీ సైరన్ సౌండ్లకి అలర్ట్ అవుతుంటారు. ఎవరో హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పోలీసుల ఎంట్రీ. ఇన్స్పెక్టర్ హాస్పిటల్లోకి చేరుకుంటాడు. ఇన్స్పెక్టర్ ఎవరది అని అడుగుతాడు. అర్జున్ నర్సు కాదు సార్, అతను హంతకుడు అని చెబుతాడు. మేఘన రూంలో మేఘన కళ్ళను నెమ్మదిగా తెరుస్తుంది. ఆమెకి ఏదో గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఏది స్పష్టంగా కనిపించదు. మేఘన మెల్లగా ఆ వ్యక్తి నా చిన్నప్పటి నుండి చూసినట్లు అనిపిస్తుంది అంటూ కలవరిస్తూ ఉంటుంది మేఘన. అలా కలవరిస్తున్న మేఘన కళ్ళలో షాక్. ఇన్స్పెక్టర్ ఒక డిస్కవరీ. ఇన్స్పెక్టర్ హాస్పిటల్లో సీసీటీవీని చెక్ చేస్తాడు. ఎందుకంటే హంతకుడు ఎలా వచ్చాడో తెలుసుకోవడానికి హాస్పిటల్లో ఉన్న సీసీటీవీని చెక్ చేస్తాడు. ఫ్రీజ్ ఫ్రేమ్. హంతకుడి ముఖం కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఇన్స్పెక్టర్ ఇలా అంటాడు, ఇది సత్యమూర్తి గ్రూప్లోని సెక్యూరిటీ హెడ్ అని చెబుతాడు ఇన్స్పెక్టర్. సత్యమూర్తి గ్రూప్ ఆఫీస్ ఒక లగ్జరీ ఆఫీస్. ఒక పెద్ద చైర్లో ఒక వ్యక్తి కూర్చుంటాడు. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. అజ్ఞాత వ్యక్తి ప్లాన్ ఫెయిల్ అయింది అంటున్నారు. వాయిస్ చల్లగా ఉంటుంది. ప్రమాదకరంగా అజ్ఞాత వ్యక్తి. మేఘన బతికితే మొత్తం 100 కోట్ల డీల్ నాశనమైపోతుంది అంటూ ఉంటాడు. హాస్పిటల్లో క్లైమాక్స్. అర్జున్ తిరిగి మేఘన గదిలోకి వస్తాడు. మేఘన అతన్ని చూస్తుంది. మేఘన, అర్జున్ నా జీవితానికి ప్రమాదం ఇంకా ఆగలేదు అర్జున్ గట్టిగా చెబుతాడు. అర్జున్, ఇప్పటినుంచి నీ ప్రాణానికి నా ప్రాణం గ్యారెంటీ అని చెబుతాడు. ఇన్స్పెక్టర్కు ఒక ఫోన్ వస్తుంది. కానిస్టేబుల్ ఫోన్లో ఇలా మాట్లాడతాడు. సార్, మేఘన గురించి మరొక షాకింగ్ రిపోర్ట్ వచ్చింది సార్ అని చెబుతాడు కానిస్టేబుల్. కానిస్టేబుల్ మాటలకు ఇన్స్పెక్టర్, ఏం రిపోర్ట్ వచ్చింది చెప్పు, ఏమిటది అని కానిస్టేబుల్ను అడుగుతాడు. ఆ మాటలకు కానిస్టేబుల్, ఆమె అసలు సత్యమూర్తి కుటుంబానికి చెందిన అమ్మాయి కాదు, లేదా దత్తత తీసుకున్న కూతురు కూడా కాదు, జన్మతా వారసురాలు కూడా కాదు. ఆమెను ఎవరో మార్చేశారు అని చెబుతాడు కానిస్టేబుల్. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ షాక్కు గురవుతాడు. అంటే అసలు మేఘన ఎవరు అని అతనికి ఏమీ అర్థం కాదు. ఇంతలో మేఘన కళ్ళలో నీళ్లు. అర్జున్ ఆమె చేతిని పట్టుకుంటాడు. అసలు నిజం బయటపడే సమయం దగ్గర పడుతుంది. మేఘనని ఎవరు చంపాలనుకుంటున్నారు? మేఘన రామ్మూర్తి కూతురు కాదా? రామ్మూర్తి కూతురు మేఘన కానప్పుడు ఇన్ని సంవత్సరాలు మేఘన రామ్మూర్తితో పాటు ఎందుకుంది? కన్న కూతురిలా రామ్మూర్తి ఎందుకు మేఘనని పెంచుకున్నాడు?
అనే విషయం మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.